11 స్థానాలకే పరిమితం చేశారు, అయినా బుద్ధి రాలేదు, ఇంకా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. రీసెంట్గా కూడా సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి, వెన్నుపోటు దినం అంటూ కూడా ప్రజల్ని కించపరిచిన గత ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న సమర్థిస్తున్నటువంటి వైఖరిని మీరు ఎలా చూస్తారు, మీరు ఎలా ఖండిస్తారు? మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. అంటే మొన్న జరిగినటువంటి పహల్గామా ఉగ్రవాద దాడుల్లో ఉగ్రవాదులు మతం అడిగి చంపేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకన్నా దాష్టికంగా, వాళ్ళకన్నా ఉన్మాదంగా, వాళ్ళకన్నా సైకోగా తయారయ్యి ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రతినిధి మాజీ సీఎం అయి ఉండి ప్రజాస్వామ్యంలో ఉంటూ అరే మహిళల పట్ల కులాలు అయిపోయినాయి, ప్రాంతాలు అయిపోయినాయి, వర్గాల వారీగా చిచ్చులు పెట్టుకుంటూ వచ్చాడు. గతంలో చూసుకుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. ఇదే అమరావతి ఉద్యమంలో నేను మొదటి నుంచి భాగస్వామ్యమేనండి. ఇదే అమరావతి ఉద్యమంలో రైతుల్ని, మహిళల్ని నా అక్క చెల్లెములు అని చెప్పి వాళ్ళ ఓటుతో అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మేము స్వాగతిస్తున్నామన్నారో దానికి మీరు కట్టుబడండి. అమరావతి ప్రజా రాజధాని, ఇది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, దీన్ని నిర్మించండి అని చెప్పి రైతులు 29,000 మంది రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు శాంతియుత మార్గంలో వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళని పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు లేదంటే కుక్కట్పల్లి ఆంటీలు, అది కాకపోతే చాలా జుగుత్సాకరంగా ఒక వల్గర్ లాంగ్వేజ్ తో సోషల్ మీడియాలో మహిళల పట్ల విషపూరితమైన వ్యాఖ్యలు అనమాట. మీరు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయంలో ఎంత దిగజారిపోతున్నారంటే, వీళ్ళు ఇంతకన్నా దిగజారేమో అనుకున్నప్పుడల్లా కాదు మేము అంతకన్నా దిగజారిపోతున్నాము, మేము అట్టడుగు భాగంలో ఉంది మా ఉన్మాద మనస్తత్వం అని చెప్పి తెలియజేసేలాగా ప్రతిసారి కూడా ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల విషం జిమ్ముతూనే ఉన్నారు. జగన్ రెడ్డి గారు 2.0 అన్నాడు. 2.0 అంటే ఏంటండి? నిందితులకి భరోసా ఇస్తున్నాడు. రీసెంట్ గా తెనాలు చూసాం మనం, గాంజా బ్యాచ్ కి భరోసా ఇచ్చి వచ్చాడు. ఇవాళ దిగజారిపోయి ఎథిక్లెస్ గా, వాల్యూస్ లెస్ గా, అరే నీకు అధికారం ఇచ్చారు ఈ ప్రజలు, గతంలో 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని చేసిన ఈ ప్రజల ఓట్లని ఇవాళ నువ్వు అధికారం పోయేసరికి వేస్యలంటావా? వాళ్ళు ఎలా పలికారండి ఈ పదాన్ని? వాళ్ళు అన్న మాట మేము తిరిగి అనాలన్నా మాకు చాలా నీచంగా మాట్లాడటం ఒకటైతే దాన్ని సమర్థించుకోవడాన్ని, అక్కడున్నటువంటి జర్నలిస్ట్ కూడా దాన్ని సమర్థించడాన్ని, మీ గురించి నీచంగా మాట్లాడతారేమో చూసుకోండి అని దాన్ని ఖండించకుండా, దాన్ని మీరు ఎలా చూస్తారు? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దండూపాళ్యం బ్యాచ్ ని పెంచి పోషిస్తూ ఉంటారు. అది రాజకీయాల్లో అయినా ఇలానే పత్రికా రంగంలో అయినా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించే ఈ దండూపాళ్యంలో బ్యాచే ఈ కృష్ణరాజు గారు కానివ్వండి, కొమ్మినేని గారు కానివ్వండి, దేవులపల్లి గారు కానివ్వండి, గతంలో కూడా ఇలానే రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రజల మీద విషం జిమ్ముతూ ఒక పనికిమాలిన మీడియా ఛానల్ ఒకటి పెట్టుకుని, అరే ప్రజల కోసం మీడియా పనిచేయాలండి, విధి విధానాలు ఏమైనా తప్పుగా ఉంటే ప్రభుత్వం నుంచి వాటి మీద మీరు మాట్లాడండి, అవి వదిలేసి మహిళల్ని కించపరచడం ఏంటండి? రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడరు. ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇంత విషం జిమ్మినా కూడా 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి ఎక్కడా కూడా అంటే వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన ప్రభావితం చేసిన అమరావతి అనేది ఒక్క అడుగు ఎక్కడా జరగల గడిచిన 5 ఏళ్లలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అలానే అమరావతి ఉద్యమంలో సామాన్య ప్రజలైనటువంటి రైతులు, రైతు కూలీలు ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కేలా. ఇంత విషం జిమ్మినా కూడా అమరావతి అజరారంభంగా ఉంది. ప్రజలందరూ కలిసి నాకు ఎమ్మెల్యేగా మాత్రమే పరిణితి చేశారు. నేను ఇంత విషం జిమ్మినా కూడా మళ్ళీ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం అని చెప్పి స్థాపించారు అని చెప్పి అక్కసుతో ఇలాంటి విషం కక్కే మాటలు, ఇంత దిగజారిపోయే తత్వంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారండి? జర్నలిస్టులా వీళ్ళు జర్నలిస్టులేనండి? వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వీళ్ళ ఇంట్లో వీళ్ళని కన్న తల్లి ఉంటుంది, వీళ్ళని చేసుకున్న భార్య, వీళ్ళకి పుట్టిన ఆడపిల్లలు ఉంటారు. సిగ్గుపడేలాగా ప్రవర్తిస్తారా? ఈయనండి రాజకీయాలంటే? జర్నలిజం అంటే ఒకప్పుడు ఎంతో రెస్పెక్ట్ గా ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎలా అయిపోయిందంటే అసెంబ్లీ అంటే బూతులు, మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు మా వంతుగా మేము మాట్లాడాలంటే ఏం కామెంట్స్ వస్తాయో, ఎలాంటి అంటే మాఫింగ్ చేసి ఫోటోలు పెడతారో అని చెప్పి భయపడేలాగా ఒక వికృతమైన, విషపూరితమైన కల్చర్ ని తీసుకొచ్చారు.
ఇవాళ డైరెక్ట్ గా సాక్షి మీడియాలోనే, ఇది ఏ యూట్యూబ్ ఛానల్ కూడా కాదు, డైరెక్ట్ గా వాళ్ళ అఫీషియల్ ఛానల్లోనే మహిళల్ని వేశ్యలని మాట్లాడతారా? ఇంకెదురు భారతీరెడ్డి గారు దీన్ని ఖండించకుండా, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ కాదా, వాళ్ళ భార్య కదా చైర్పర్సన్ గా ఉంది, ఆవిడ నోటీస్ లో లేకుండానే ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయా? ఆవిడ ఫైనలైజ్ ఖచ్చితంగా. చేయకుండానే అది పబ్లిష్ చేయడానికి వెళ్ళిందా? టెలికాస్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు కొమ్మినేని గారికి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పదవి ఇచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కాదా? మరి అలానే దేవులపల్లి గారు, ఆయన కూడా ఎప్పుడైతే ఆ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎప్పుడైతే విషయం Right, చూపుతూ right. ఉన్నారో, ఆయన్ని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఒక్క నిమిషం అండి, వీళ్ళు ఎలా పెంచి పోషిస్తున్నారు అనే దాని గురించి నేషనల్ మీడియా అడ్వైజర్ గా నియమించారు. మరి ఇదే ఎవరో కృష్ణంరాజు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర సంక్షేమ రాష్ట్ర అధిపతి అని చెప్పి, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమ అధిపతి అని చెప్పి అప్పట్లో సన్మానించాడు. అంటే ఏం చెప్తున్నారు మీరు ప్రజాప్రతినిధులుగా మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు కావాలంటే దాడులు చేయాలి, అసభ్యంగా మాట్లాడాలి, దూషించాలి, అప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. అలానే మీ మీడియా తరపున ఎవరైతే మహిళల్ని దిగజారిపోయి, లేకపోతే వాల్యూలెస్ గా, మోరల్లెస్ గా ఎవరైతే ఎథిక్స్ లేకుండా మాట్లాడతారో వాళ్ళకి మీరు పదవులు ఇచ్చి కట్టబెడతారు. ఏం కాదండి, రిపోర్ట్ చూసుకుంటే, సర్వే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి 5 స్థానాల్లో ఉంది ఈ ప్రాస్టిట్యూషన్ అనే వృత్తిలో అని చెప్పి మాట్లాడుతున్నారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నివేదిక ఇచ్చింది, 1,41,000 మంది మహిళలు ఇలా వృత్తిలో ఉన్నారు, అక్కడ జీవనోపాధులు లేకపోవటం వల్ల అని చెప్పి. మరి ఆ రోజు ఈ జర్నలిస్టులు అందరూ ఏమైపోయారండి? ఆ రోజు ఎందుకు దీని గురించి చర్చ పెట్టలేదు? ఎంత దారుణం అండి! అమరావతి ఒక గొప్పతనం తెలుసా తనకు అసలు? ఆచార్యుడు నాగార్జునుడు అండి విశ్వవిద్యాలయం స్థాపించిన భూమి అది. నా ఎస్సీలు అని మాట్లాడతాడు కదా, మరి అక్కడ అమరావతిలో ఆ చుట్టుపక్కల ఉన్న 6 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు. అక్కడ ఉన్న జనాభాలో అధిక జనాభా దళితులే ఉన్నారు. మరి శాతవాహనుల కాలంలోనే అమరావతి రాజధాని, అంత గొప్ప విశిష్టత ఉన్నటువంటి నేలని, రైతుల త్యాగాల పుణ్యభూమి అండి అది. ఒక ఆర్థిక ఉన్మాదికి అంటే ఆర్థిక ఉగ్రవాదికి ఏం తెలుసు ఆ త్యాగాల విలువ? వీళ్ళు ఎంతకన్నా గొప్పగా మాట్లాడతారు అనుకోవటం కూడా రైట్. మాట్లాడదాం వినల్ గారు. రైట్. కీర్తన్ గారు, ఒకసారి ప్రభుత్వం పడిపోతే